ప్రదీప్ కుమార్ అండి. మాది పాలకొల్లుపట్నం, వెస్ట్ గోదావరి డిస్టిక్. నాకు దేవుడు అసలు ఏ విధంగా దేవుడు నమ్ముకున్నాం అని చిన్న విధానం మీకు చెప్తానండి. మేము పక్కా హిందువులు, ఎందుకంటే విగ్రహారాధన మా తల్లిదండ్రులు ఏంటి, మా పూర్వీకులు ఏంటి, మొత్తం అందరూ విగ్రహారాధన చూసిన వాళ్ళు. మొత్తం దేవుడు అంటే తెలియక దేవుడంటూ ఎవరో దేవుడని, మా కాదు దేవుడు అని చెప్పి మేము ఎంతో వేరేగా మాట్లాడేవాళ్ళం. మా పక్కన మా రోడ్లోనే చర్చి ఉండేది. ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళని కూడా మేము దూషించిన వాళ్ళం. మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడండి ఇక్కడ కాకినాడ, మేమిద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. ఆయన కూడా నేను ఎంతగానో దూషించేవాడిని. ఏంటి మీరు అందరూ దేవుడు పేరు చెప్పుకుని బిజినెస్ చేస్తున్నారు, మీరు అందరూ డబ్బు కోసం చేస్తున్నారని చెప్పి ఎన్నోసార్లు ఆ అబ్బాయిని దూషించేవాడు. ఆ అబ్బాయి మాత్రం ఎప్పుడు కూడా ఏమనేవాడు కాదు, నవ్వుతూ ఉండేవాడు. ఏంటి నేను ఎన్నన్నా సరే పట్టించుకోవా ఏంటంటే ఏం పర్లేదు, దేవుడు ఏ విధంగానే తెలుసుకుని నీకు తెలుస్తుందిలే అని చెప్పి ఒకే మాట అనేవాడు. సరే అలా కాలం గడుస్తూ ఉందండి. 2012 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖు అని కట్టగది నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్. అది నేను బండి మీద వెళ్తున్నప్పుడు వేరే ఒక బండి వ్యక్తి గుద్దేశాడు. నైట్ 10:30 ప్రాంతం అవుతుంది. నాకు ఏంటంటే పడిపోవడం నాకు డ్రైనేజ్ మీద పడిపోవడం కోమలోకి వెళ్ళిపోయాను. నాకు అసలు పడ్డం కానీ అక్కడ యాక్సిడెంట్ అన్నది ఏంటో కూడా తెలియదు. సరే ఇంకెవరు నైట్ ప్రాంతాలు కదా ఎవరు పట్టించుకోలేదు. ఈలోపు ఒక బస్ డ్రైవర్ అటు వెళ్తా ఏంటి ఇలా పడిపోయి ఉన్నాడు అని చెప్పి కరెక్ట్గా చూసి ఆయన నా ఫోన్లో సిమ్ తీసుకుని మాకు తెలిసిన వాళ్ళందరికీ నా ఫోన్లో ఏమైతే ఉన్నాయి కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ ఫోన్ చేశారు. మా ఫ్రెండ్స్ వచ్చారండి. అక్కడ తణుకులో జరిగింది ఇదంతానే. తణుకులో అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది జాయిన్ చేస్తే డాక్టర్ గారు ఏంటంటే ఫిట్స్ వచ్చింది, అందుకని చెప్పి ఫిట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. నైట్ 10:30కి హాస్పిటల్లో జాయిన్ అయ్యామండి. మార్నింగ్ 10:30 అయిపోతుంది. ఫిట్స్ అయితే అంతసేపు ఉండదండి. అయినా సరే డాక్టర్ గారు ఏంటంటే పట్టించుకోలేదు. ఫిట్స్కే ట్రీట్మెంట్ ఇస్తుంది. మా వాళ్ళకి కంగారు వచ్చి ఏంటి కూర్చుని డాక్టర్ గారిని అడిగితే ఆయన ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయించమన్నారండి. ఆ ఎంఆర్ఐ స్కాన్ చేసేటట్టుకి కొంచెం తలలో కొంచెం తగిలింది, బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా రాజమండ్రి తీసుకెళ్ళడానికి, రాజమండ్రిలో అయితే అక్కడ డాక్టర్ గారు నేను చేస్తాను 3 లక్షలు కట్టమన్నారు. 3 లక్షలు కట్టమంటే మాది ఏంటంటే కొంచెం పూర్ ఫ్యామిలీ. సో 3 లక్షలు ఏంటంటే అప్పుడు 2012లో కాబట్టి ఇంకా ఆ కట్టే పరిస్థితి లేదు. ఇంతలో మా మావయ్య ఉన్నారు, మా తల్లి ఒక తమ్ముడు. ఆయన అన్నారు నేను కడతాను, మొత్తం రెడీ చేయండి, ఆపరేషన్ చేయండి అన్న. సరే అయితే మొత్తం గుండె గీస్తారు, వెంటిలేటర్ పెట్టేశారండి. వెంటిలేటర్ పెట్టేసి 5ంటికి ఆపరేషన్ అన్నారు. 5ంటికి ఆపరేషన్ అన్న డాక్టర్ గారు మా మావయ్య వీళ్ళందరినీ పిలిచి చెయ్యి దాటిపోతే ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఒకటే మాట ఏంటంటే ఇంకా ఆయన మామూలుగా ఎంఎస్ అంటే న్యూరాలజిస్ట్, తనకు సంబంధించి మొత్తం ఎటువంటి కిషన్ చేయగలరంట. అటువంటి ఆ డాక్టర్ గారు ఏమన్నారు, ఇంకా చేయి దాటిపోయి తీసుకెళ్ళిపోండి అన్నారు. అంటే ఇంకా ఆయన అర్థమైపోయింది, ఎందుకంటే నాకు ఆల్రెడీ చేతులు కాళ్ళు కూడా స్టక్ అయిపోయాయి, ఇంకా అలా బెండ్ అవ్వట్లేదు, ఇంకా కన్కాన్స్టెంట్లో ఉండిపోయారు మొత్తం. సో ఏంటంటే ఇంకా మా ఊళ్ళందరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. సరే కరెక్ట్గా నాకు అప్పుడు 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాలు అయితే డాక్టర్ గారు అన్నారు సరే ఇంటికి ఇలా ఈ పొజిషన్ తీసుకెళ్ళారు కాబట్టి కాకినాడ తీసుకెళ్ళండి, కాకినాడ ఇంక జరిగితే మీ అదృష్టం లేదంటే ఇంకేం చేయలేమని చెప్పి కాకినాడ అంటాడికి మా ఏరియాలో ఏంటంటే కాకినాడ అని చెప్పి అంటే కొంచెం భయం ఉండేది. అక్కడ ఏంటంటే బాడీ పార్ట్స్ తీసేసుకుంటారని, బ్రతుకున్న వాళ్ళు చంపేస్తారని చెప్పి ఒక భయం ఉండేది. సరే కాకినాడ వద్దని చెప్పి మా తల్లిగారు అందరూ వద్దని చెప్పి భయపడిపోతుంది. ఒక అంబులెన్స్ డ్రైవర్ అండి, ఆయనకి అసలు ఏ సంబంధం లేదు. అంబులెన్స్ డ్రైవర్ అంటే మనం ఎక్కడ తీసుకెళ్ళాలి. అటువంటి వ్యక్తి వచ్చి మీరు కాకినాడ వద్ద ఏలూరు తీసుకెళ్ళండి అన్నాడు. ఎందుకంటే దేవుడు మా పట్ల చేసిన కార్యం చెప్తున్నానండి. ఎందుకంటే అక్కడ అంబులెన్స్ డ్రైవర్ వచ్చి సరే అని చెప్పి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి రెడీ అవుతుంది. డాక్టర్ గారు అన్నారు అక్కడ రాజమండ్రి డాక్టర్ గారు. సరే అయితే ఏలూరు అయితే నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, సో నేను ప్రిఫర్ చేస్తాను, సరే మీరు వెళ్ళండి అని చెప్పి అంబులెన్స్లో బయలుదేరి వెళ్తుంటే రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్తుంటే అక్కడ గౌరీపట్నం నుంచి చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది, పర్టికులర్గా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అక్కడ అంటే మరియమ్మ గుడి మాట అది. సో వెళ్తుంటే మా మావయ్య ఏం చేశారంటే అక్కడ మేము కనుక నా మేనల్డ్ కనుక బ్రతికితే కనుక మేము కుటుంబం అంతా దేవుడిని నమ్ముకుంటామని చెప్పి అక్కడ దేవుడు మాట ఇచ్చారు. సో అక్కడ దేవుడు మాట ఇచ్చి ఏలూరు తీసుకెళ్లారు. నాకు కట్టే మంగళవారం ఉండే రోజు, మంగళవారం 10:30కి యాక్సిడెంట్ అయింది. బుధవారం నైట్ 10:30కి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళడానికి అక్కడ మొత్తం ఇచ్చి డాక్టర్ గారు ఏంటి మొత్తం అందరూ రెడీగా ఉన్నారు. ఆ దేవుడు మాకు కార్యం చేయడం చెప్తున్నాడండి. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే రాజమండ్రిలో అయితే 3 లక్షలు కట్టాలి, మా పరిస్థితి బట్టి మేము కట్టుకోలేము. సో అక్కడ ఏంటంటే ఏలూరు తీసుకెళ్ళడానికి అక్కడ ఆరోగ్యశ్రీలు పెట్టారు. కరెక్ట్గా ఆరోగ్యశ్రీ ఇప్పుడు అందుకే రన్నింగ్లో ఉంది. ఆరోగ్యశ్రీలు పెట్టడానికి హాస్పిటల్లో ఇంక సరే డాక్టర్ గారు ఒకటే మాట అన్నారు, బ్రతకడం అయితే బ్రతుకుతాడు కానీ ఏ పార్ట్స్ పని చేస్తే తెలియదు, గుర్తుపట్టగలో లేదా కూడా చెప్పలేము, అన్కాన్షియస్లో ఉండొచ్చు అని చెప్పి అన్నారు. సరే అయితే బ్రతుకుంటుంటే కావాలి కదా అని చెప్పి అక్కడ మా వాళ్ళందరూ సైన్ పెట్టేసి ఆపరేషన్ ఒప్పుకున్నారు. సరే అయితే ఆపరేషన్ జరిగిందండి, ఇది అక్కడ డాక్టర్లు వచ్చి బాగానే జరిగింది అంతా అని చెప్పి అన్నారు. కరెక్ట్గా 4 రోజులకండి, నా 3వ రోజు కొంచెం కళ్ళు తెరిచానంట. కరెక్ట్గా 5 రోజులకి బయటకు వచ్చాను కోమాల నుంచి.
దేవుడు ఎంత కృప చూపించాడండి. ఎందుకంటే అక్కడ దేవుడికి మాట ఇవ్వడం, మేము నమ్ముకుంటామని చెప్పి డాక్టర్ గారు అన్నారు 3 నెలలు పడుతుంది మొత్తం టోటల్గా రికవర్ అవ్వడం. దేవుడి కృప బట్టి నేను 15 రోజుల్లో రికవర్ అయిపోయాను. రూమ్కి ఇచ్చేసారు, ఇంకా మొత్తం ఇంకా 15 రోజులు. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు, దీన్ని 3 నెలల టైం బట్టి అర్థం అనుకున్న ఈ పొజిషన్ బట్టి 15 రోజుల్లో మొత్తంగా రికవర్ అయిపోయాడు. ఇంకా డిశ్చార్జ్ కూడా ఇచ్చేసి అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయాం. ఇంకో విషయం ఏంటంటే రూమ్లోకి ఇచ్చాక మా తల్లిగారు ఏమన్నారంటే, అటు దేవుణ్ణి నమ్ముకుంటాను, అటు మళ్ళీ పూజలు చేస్తానండి. ఎందుకంటే అవసరం తీరిపోయింది కదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఇంకా అవసరం అయిపోయింది. సో ఏంటంటే మా తల్లిగారు అన్న మాటల కోసం మళ్ళీ దేవుడు రంగంలోకి వచ్చాడు. ఎందుకంటే దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదండి. ఆయన మహిమను పూర్తిగా ఆయన్నే 2 పడవల మీద అడిగేస్తాం అనుకోండి, ఎటు కాకుండా అయిపోతాం. సో ఏంటంటే మా తల్లిగారు ఇంకా అక్కడ శవంలో అటు ఇటు ఉంటానని చెప్పేటాడికి దేవుడికి మళ్ళీ కోపం వచ్చిందండి. వచ్చేటప్పటికి మొత్తం నాకు ఫీవర్ వస్తుందండి, 105, 106 అలా వచ్చింది. మొత్తం బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయి చలి జ్వరంగా వచ్చేసిందండి. అది దుప్పట్లకి కప్పుతుంది, మొత్తం ఎన్ని తగ్గేటాడికి ముద్ద అయిపోయి మొత్తం తడిసిపోయి మొత్తం ఆ చెమటలు పట్టేసి తడిసిపోయేది. ఏంటి అసలు డాక్టర్లు అసలు ఏం అర్థం కావట్లేదండి. మొత్తం వస్తున్నారండి, జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు మొత్తం అందరూ వస్తున్నారు, బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, ఏం తెలియట్లేదు. మళ్ళీ నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వచ్చి మళ్ళీ ఐసీయూలో పెట్టించేశారు. ఐసీయూలో పెట్టించేసేటికి టెస్టులు చేస్తున్నారు, ఏం తెలియట్లేదండి. ఎంతమంది వస్తున్నారు, బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, ఏ టెస్టులు చేసేస్తున్నారు, ఏమీ తెలియట్లేదు. ఏంటి ఇలా జరుగుతుంది ఏంటని చెప్పి అప్పుడు మా తల్లి ఒక తీర్మానం తీసుకుందండి. ఎలా అంటే అప్పటి వరకు పూజలు చేసింది కదండి. ఆయన ఏమంటే అక్కడ ఒక టైం పెట్టింది, రాత్రి 9 గంటలకల్లా నా కొడుకుగా నాకు ఏం జరిగిందో తెలిస్తే మళ్ళీ దేవుని వదిలిపెట్టేస్తాను. మళ్ళీ దేవుని పెట్టి వదిలిపెట్టేసి మళ్ళీ పూజలు చేస్తానని చెప్పి మా తల్లి అనుకుంటాడికి రాత్రి 8 అయింది, 9 అయింది, 10 అయిపోయినా సరే ఏం తెలియలేదు. అప్పుడండి దేవుడు రంగం మీదకి వచ్చి మా తల్లి గారి మనసులో ప్రేరేపణ కలిగించి అప్పుడు తీర్మానం తీసుకుంది. ప్రభువా, నేను ఇలా నమ్ముకుంటే నా కొడుకు ఇలా ఆపరేషన్ జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ తెలిస్తే కనుక నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంక నేను విడిచిపెట్టనని చెప్పి తీర్మానం తీసుకుంది. అప్పుడు తీర్మానం తీసుకుంటే ఒక డాక్టర్గా వచ్చాను, సైడ్ అండి ఈ పక్కన రైట్ సైడ్ అక్కడ నిమ్ము పట్టేసి ఒక ఇంజక్షన్ చేసి మొత్తం టెస్ట్లు చేసి నిమ్ము పట్టేసింది, ఆ నిమ్ము తీయాలన్నారు. సో ఏంటంటే ఇక్కడ సైడ్ ఓపెన్ చేసి ఆ నిమ్ము తీసేసి బ్లడ్ ఎక్కించారు. దేవుడి కృపను బట్టి 1 నెల రోజుల్లో టోటల్గా రికవర్ అయిపోయాను. మొత్తం దేవుడు కార్యం చేసి మొత్తం ఈ విధంగా ఇలా ఉన్నానంటే నిజంగా ఆయన కృపండి. ఆయన అక్కడ మా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి విషయంలో అయింది, అక్కడ ఆరోగ్యశ్రీ పెట్టడం, పూర్తిగా దేవుడు నమ్ముకోవడం విషయంలో మొత్తం అందరూ మా తల్లిదండ్రులు మొత్తం నలుగురు మొత్తం 15 మంది నా యాక్సిడెంట్ వల్ల మొత్తం దేవుడిలోకి రావడానికి ఎంతో దేవుడు కృప చూపించాడండి. ఎందుకంటే దేవుడు నాకు చేసిన మేలును తలంచుకుంటూ ఆయనకి ప్రతి విషయంలో సాక్షిగా ఉండాలని చెప్పి దేవుడు ఎంతో నాకు సహాయం చేస్తున్నాడండి. సహోదరులతో కలిసి ఇంకా జాన్ అన్నయ్య ఉంటారు, వీళ్ళందరితో కలిసి దేవుడి పనిలో వాడపడడానికి కూడా ఎంతో కృప చూపించాడండి. ఈ విధంగా మీ మధ్యలో ఆయన సాక్షిగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ సాక్షిని దేవుడు దీవించాడు.